49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్లే దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ మండిపడింది. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేసింది. బొగ్గు దిగుమతి తప్పనిసరి చేయడం సరికాదని తేల్చి చెప్పింది. హైదరాబాద్లో సమావేశమైన ఫెడరేషన్ పలు అంశాలపై తీర్మానాలు చేసింది. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే, తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పవర్ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో విద్యుత్ సంక్షోభం, విదేశీ బొగ్గు కొనుగోలు, విద్యుత్ సవరణ బిల్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని మరో తీర్మానాన్ని ఆమోదించారు. బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం తీర్మానం చేసింది. విద్యుత్ ఉత్పత్తి కోసం 10% బొగ్గును తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం నిబంధనను ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. కోల్ ఇండియా ద్వారానే బొగ్గు సప్లై చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ దిగుమతి చేసుకోవాల్సి వస్తే అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని సమావేశం తేల్చి చెప్పింది. విద్యుత్ రంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ అద్భుతమని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే అన్నారు. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకుంటున్న రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదని చెప్పారు. కరెంటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవహరించిందని కితాబిచ్చారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. బిల్లును వ్యతిరేకించే అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. हम लोग देश में जो कोयला संकट के नाम पर बिजली संकट पैदा हुआ है और कोयला को इंपोर्ट करने के लिए जो दबाव डाला जा रहा है, यह लोगों की धारणा है कि एक कारपोरेट घराने को मुनाफा पहुंचाने के लिए किया जा रहा है। आज के एक रेजोल्यूशन में इसका हम लोगों ने विरोध किया है। इलेक्ट्रिसिटी अमेंडमेंट बिल 2021 का विरोध किया गया है। हर प्रकार के प्राइवेटाइजेशन का, निजीकरण का विरोध किया गया है और रिन्यूएबल एनर्जी के नाम पर जो पेनल्टी डाली जा रही है राज्यों पर, इसका विरोध किया गया है। सिद्धारमैया थर्मल पावर स्टेशन जो बगल में आंध्र प्रदेश में है, उसके निजीकरण का विरोध किया गया है। ऐसे 10 रेजोल्यूशन हम लोगों ने लिए हैं। तेलंगाना के मुख्यमंत्री माननीय चंद्रशेखर राव जी से हम अपील करते हैं, चूँकि उन्होंने इलेक्ट्रिसिटी अमेंडमेंट बिल का खुलकर विरोध किया था और उसके बाद ही देश के 12 राज्यों के मुख्यमंत्रियों ने इसका विरोध किया और केंद्र सरकार पर दबाव आया। तो आज यहाँ ऑल इंडिया पावर इंजनीयर फेडरेशन की मीटिंग के माध्यम से हमने तेलंगाना के मुख्यमंत्री से यह अपील की है कि इन तमाम सवालों पर जो पावर सेक्टर को समाप्त करने की, उसको बेचने की साजिश हो रही है, जिससे अंततः कॉमन कंज्यूमर को जिसका बोझ उठाना पड़ेगा, हमारी अपील है कि तेलंगाना के मुख्यमंत्री सामने आए, देश के अन्य प्रांतों के मुख्यमंत्रियों को संगठित करके केंद्र सरकार का जो है बेजा दबाव है, इसके खिलाफ संघर्ष करें। దేశంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఎవరు, క్రైసిస్ ను ఏ విధంగా అధిగమించాలన్న అంశాలపై సమావేశంలో చర్చించామని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కేంద్ర అస్తవ్యస్త విధానాల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు. బొగ్గు దిగుమతికి అధిక ఖర్చు అవుతుందన్న ఆయన, అందుకే బొగ్గు దిగుమతిని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని వివరించారు. సింగరేణి కాలరీస్ నుంచి సరిపడా బొగ్గు లభ్యత ఉందని తెలిపారు. దేశమంతా పవర్ క్రైసిస్ ఉన్నా తెలంగాణలో మాత్రం నిరంతరం కరెంటు సరఫరా అవుతోందన్నారు ప్రభాకర్ రావు. దేశంలో ఉన్న ఈ సంక్షోభ పరిస్థితికి కారణం ఎవరు, దాన్ని ఏ విధంగా అధిగమించాలి అన్నది కూడా వారి చైర్మన్ గారు మాట్లాడటం నేను వినటం జరిగింది. దాంతో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నా. మన రాష్ట్ర ప్రభుత్వం పాలసీని గురించి మనందరికీ తెలుసు. ఈ ప్రైవేటైజేషన్ ఏదైతున్నదో యాక్ట్ అమెండ్మెంట్ కూడా అగెనిస్ట్గా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లోపలనే రిజల్యూషన్ పాస్ చేసి పంపించడం జరిగింది. సో ఈ సంక్షోభానికి అంతటి కూడా అనుకునేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఏదైతున్నదో సక్రమంగా లేదని దాంతో కూడా నేను ఏకీభవిస్తున్నా. సో మనకు సింగరేణి కాలరీస్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నవి. మనకు కావాల్సినంత బొగ్గు కూడా తెలంగాణ సింగరేణిలోనే మనకు దొరుకుతున్నది. మన లింకేజ్ అంతా కూడా తెలంగాణ అంతా కూడా లింకేజ్ సింగరేణితోటే ఉంది. మనం 3,000-3,500 రూపాయలు పర్ టన్నుకు దొరుకుతుంటే దాన్ని ఏదైతున్నదో మనం ఇంపోర్టెడ్ కోలుకు పోయి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు
ఒక టెండర్ ఇన్వైట్ చేస్తే 40,000 రూపాయలు కూడా పోయింది ఒక టెండర్. మనలాంటి స్టేట్స్కి ఏదైతే ఉన్నదో తెలంగాణ స్టేట్స్ను ఈ ఇంపోర్టెడ్ కోల్ తీసుకోమని అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. ఇంత దేశంలో ఇంత సంక్షోభంలో ఉన్నా కానీ మనం ఏదైతే ఉన్నదో మొత్తం రాష్ట్రం లోపల ఎట్లాంటి పవర్ కట్ లేకుండా 24 గంటలు మనం పవర్ సప్లై, రిలయబుల్ పవర్ సప్లై చేయడం జరిగింది. మొత్తంగా కేంద్ర విద్యుత్ విధానాలను ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యుత్ సంస్థల గొంతు నులిమే ప్రయత్నాలను ఆపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మహర్దశ వచ్చింది. పారిశ్రామిక వాడలన్నీ కలకలలాడుతున్నాయి. యజమానులు తమ పరిశ్రమలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ ఇంతలో కేంద్రం నిర్ణయాలు మైక్రో ఇండస్ట్రీల పాలిట యమ పాసాలుగా మారాయి. కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచడం వల్ల చిన్న పరిశ్రమలు నిర్వహణ భారాన్ని మోయలేకపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రో ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతిన్నది. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలుండేవి. పరిశ్రమలకు నిరంతరం పవర్ హాలిడేలు ఇచ్చేవారు. దాంతో ప్రొడక్షన్ పడకేసేది. టార్గెట్ రీచ్ అవ్వలేక పరిశ్రమల యజమానులు నానా ఇబ్బందులు పడేవారు. కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన సందర్భాలను సమైక్య రాష్ట్రంలో చూశాం. తెలంగాణ వచ్చిన తర్వాతే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పూర్వ వైభవం వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలకు 24 గంటల కరెంటు సరఫరా అందిస్తోంది ప్రభుత్వం. దాంతో పారిశ్రామిక వాడలన్నీ విరామం లేకుండా పనిచేస్తున్నాయి. డైనమిక్ లీడర్ కేటీఆర్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నారు చిన్న తరహా పరిశ్రమల యజమానులు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తేవడానికి మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడుతున్నారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వస్తే వాటి ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయని బాలానగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్ చెబుతున్నారు. ఒక షిఫ్ట్ చేసుకోవడానికి మాకు చాలా ప్రాబ్లం ఉండేది. దానివల్ల మాకు ఆర్డర్స్ కూడా చాలా తక్కువ ఉండేది. అలాగే మా వర్కర్లకు కూడా వాళ్ళకు ఓటీలు లేక వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ చాలా బాధపడడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకి 24 గంటల కరెంట్ ఏదైతే మన కేసీఆర్ సార్ గారు మరియు మన కేటీఆర్ గారు మా మినిస్టర్ గారు ఏదైతే వాగ్దానం చేశారో అది నిలబెట్టినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అది 100% చేసి చూపిస్తారని చెప్పేసి మా కేటీఆర్ గారికి అలాగే కేసీఆర్ గారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు చెప్తాము. రాష్ట్రంలో ప్రస్తుతం చిన్న తరహా పరిశ్రమలన్నిటికీ చేతి నిండా పని దొరుకుతోంది. 24 గంటల కరెంటు సరఫరాతో కార్మికులు 3 షిఫ్టుల్లో విరామం లేకుండా పనిచేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో పవర్ కట్లు ఉండడంతో అక్కడి నుంచి కూడా తెలంగాణ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడంతో చిన్న తరహా పరిశ్రమలు ఇక్కట్లు పడుతున్నాయి. రా మెటీరియల్ రేటు పెరిగి యజమానులు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల కోసం పరిశ్రమలతో కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని యజమానులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న చిన్న వర్క్ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఆర్డర్లు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు ప్రాబ్లం వల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గ్యాసు, పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచడం వల్ల మాకు రా మెటీరియల్ రేట్ ఒకటి పెరగడం బాగా బాధాకరంగా ఉంది. లేదంటే వాస్తవానికి ఆ రేట్లు కూడా మనకు రీజనబుల్గా ఉంటే ఇప్పుడు మనం చెప్తున్నాము మొత్తం భారతదేశంలోకే జీడిపిలో మనం నెంబర్ 1 స్థాయికి వెళ్ళే వాళ్ళము. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దయచేసి వారు ఆలోచించి వారి పిచ్చి పిచ్చి ఆలోచనలకు దూరం పెట్టుకొని ఈ ఇండస్ట్రీస్ని వాళ్ళు రాజకీయం చేయకుండా వాళ్ళు ఆలోచించి ఇండస్ట్రీస్కి ఏదో ఒక విధంగా వాళ్ళు ఈ రా మెటీరియల్ రేట్లు పెరగకుండా వాళ్ళు ఏదైనా కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిరంతరం విద్యుత్ సరఫరా చేయటం వల్లే మైక్రో ఇండస్ట్రీస్ విజయవంతంగా నడుస్తున్నాయని యజమానులు చెబుతున్నారు. కార్మికులకు కూడా చేతి నిండా పని దొరుకుతోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు రా మెటీరియల్ ధరలు పెంచుకుంటూ పోతే మైక్రో ఇండస్ట్రీస్ పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఒకసారి హామీ ఇచ్చారు మాకు, ఈ తెలంగాణ విడిపోయినా కానీ ఆంధ్ర తెలంగాణ విడిపోయినా కానీ మైక్రో ఇండస్ట్రీస్కి మేము కరెంట్ ఇస్తాము అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 6 సంవత్సరాలు బట్టి నెంబర్ 1గా ఇస్తున్నారు. ఆయన దయ వల్ల ఈ మిషనరీ ఈ మైక్రో ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటే జనరేటర్ ఉంటుంది, మాకు ఉండవు. జనరేటర్ ఉంటుంది కాబట్టి మేమే గవర్నమెంట్ ఎలా ఉంటే మేము అలాగ ఉంటాం. చాలా నెంబర్ 1 ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక 6 సంవత్సరాల వరకు కేటీఆర్ గారి దృష్టిలో తిరుగుతున్నాం మేము. టీఎస్ఐ పాస్ ద్వారా ల్యాండ్ ఇస్తారని. మాకు కనుక ల్యాండ్ వస్తే
సంతోషం. ఎక్స్పెండ్ చేస్తా అన్నారు, హామీ ఇచ్చారు. మాకు అతి త్వరలో అవుతుందని చెప్పారు కేటీఆర్ గారు కూడా. అవుతుందని నమ్మకంతో ఉన్నాము. అది కనుక వస్తే ఇంకా నెంబర్ 1 అనమాట. ఇండస్ట్రీస్కి ఎటు పోవు. ఇది ఎప్పుడైతే మనకి కరెంటు కట్ కాకుండా వస్తుందో పర్ఫెక్ట్గా మనకి వర్క్ పెరిగింది. అంతా ఇంకోటి వర్క్ కూడా మనం టైంకి ఇవ్వగలుగుతున్నాము. అలాగే ఇది వరకు నా దగ్గర 2-3 ఉండేవాళ్ళు, ఇవాళ 12 మెంబర్స్ వర్కర్స్ పెంచాం. దీనివల్ల కరెంట్ ఉంది కాబట్టి మేము వర్కులు తెచ్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం, బాగా డెవలప్ చేస్తాం. ఇలాగే ఉంటే ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే సార్ చెప్పినట్టు మాకు ఇప్పుడు అన్ని కంజెస్టెడ్ అయిపోయినాయి. కొద్దిగా ల్యాండ్ ఇట్లా ఏమైనా ఇస్తే ఇంకా మేము కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసి అందరూ డెవలప్ అవుతానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇది కరెంటు పక్క 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం చాలా మాకు ఉపయోగకరంగా ఉంది, చాలా హెల్ప్ఫుల్ ఉంది. మేము డెవలప్ అవుతున్నాం. చిన్న తరహా పరిశ్రమలు నిరంతరంగా నడుస్తుండటంతో కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 3 షిఫ్టుల్లో హ్యాపీగా పనిచేసుకుంటున్నామని చెబుతున్నారు. కరెంటు ఇలాగే రావాలంటే ఎప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలని కోరుకుంటున్నారు కార్మికులు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ మనకు ఎప్పుడైతే వాగ్దానం చేసిండో విడిపోయిన ప్రభుత్వం తర్వాత మనకు అప్పటి నుంచి కరెంటు పోవట్లేదు. మనకు ఆర్డర్స్ కూడా పెరిగినాయి, రొటేట్ అయినాయి. చాలా మంచిగా అయింది మన కేసీఆర్ వచ్చినందుకు. కాకపోతే మా మిషన్లు పెంచుకోవడానికి స్థలం లేక మా ఓనర్సు కొద్దిగా మాకు స్థలాలు ఇప్పిస్తే మిషన్లు వేయించుకొని ఇంకా మిషన్లు పెంచుకొని మాకు ఇంకా ఉద్యోగాలు బాగా వస్తాయి, మాకు శాలరీలు కూడా బాగా వస్తాయి. ఈ కరెంటు ఇలానే ఉండాలంటే మా తెలంగాణ ప్రభుత్వం ఉండాలి. అన్ని మెటల్ రేట్లు అవన్నీ ఉండాలి. మా సారోళ్ళు కూడా మాకు జీతాలు మంచిగా ఇస్తారు. కావలసినంత కరెంట్ ఇచ్చి పరిశ్రమలను బతికించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం మాత్రం అడ్డగోలు విధానాలతో ఇండస్ట్రీల పీక నురుముతోంది. పెరిగిన ముడి సరుకుల ధరల భారాన్ని మోయలేక పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. కేంద్రం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. వెల్కమ్ బ్యాక్. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వినియోగదారులకు సకాలంలో బొగ్గును రవాణా చేసేందుకు సింగరేణి సంస్థ అనేక లక్ష్యాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రకృతిని సంరక్షించుకోవాలనే విశాల దృక్పథంతో కొత్తగూడెం సత్తుపల్లి పర్యావరణ రైల్వే లైన్ సింగరేణి ప్రారంభించింది. 54 కిలోమీటర్ల పొడవుతో దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన రైల్వే లైన్కు 618 కోట్లను సింగరేణి కేటాయించి 2.5 ఏళ్లలోనే పూర్తి చేసింది. పర్యావరణ హిత బొగ్గు రవాణా కోసం సింగరేణిలో మరో ముందడుగు పడింది. కేవలం 2.5 సంవత్సరాల్లోనే పూర్తి రైల్వే లైన్ పూర్తయింది. తమ భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన 54 కిలోమీటర్ల కొత్తగూడెం సత్తుపల్లి రైలు మార్గం పూర్తయిందని, సత్తుపల్లి నుండి బొగ్గులోడుతో తొలి రైలు బండిని కొత్తగూడెం పంపించడం ద్వారా ట్రయల్ రన్ విజయవంతం చేశామని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సత్తుపల్లి వద్ద గల జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనులు, కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల నుండి రోజుకి సుమారు 30,000 టన్నుల బొగ్గు, ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గును పర్యావరణ హితంగా రవాణా చేసే లక్ష్యంతో ఈ రైలు మార్గ నిర్మాణానికి ముందడుగు వేశామన్నారు. దక్షిణ మధ్య రైల్వే వారి సహకారం, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ శాఖ, రైతులు, ప్రజల సహకారంతో విజయవంతంగా ఈ నిర్మాణం పూర్తయిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన వాటిలో ఈ నిర్మాణం అతి తక్కువ సమయంలో వేగంగా పూర్తయినదిగా నిలిచిపోతుందన్నారు. సత్తుపల్లిలో సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్ చంద్రశేఖర్ తొలి రైలు బండిని ప్రారంభించిన నేపథ్యంలో వివరాలను వెల్లడించారు. సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో గల సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ గనులు, కిస్టారం ఓసీ గనుల నుండి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి నుండి ఉత్పత్తి అయ్యే సుమారు 25 నుండి 30,000 టన్నుల బొగ్గును ప్రస్తుతం వందలాది లారీల ద్వారా అక్కడి నుండి 60 కిలోమీటర్ల దూరంలో గల కొత్తగూడెం రుద్రంపూర్ సిహెచ్పికి రవాణా చేస్తున్నారు. అక్కడి నుండి రైలు మార్గం ద్వారా పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్ కు, ఇతర రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. వందలాది లారీ ట్రిప్పులతో బొగ్గు రవాణా చేయడం వలన పర్యావరణానికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ రైలు మార్గాన్ని నిర్మించి బొగ్గు రవాణా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో చర్చించి ఇరు సంస్థల భాగస్వామ్యంతో 54 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం 927.94 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంలో సింగరేణి 618.55 కోట్ల రూపాయలు, దక్షిణ మధ్య రైల్వే 309.39 కోట్ల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరిలో నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ వ్యయ ఖర్చులను సింగరేణి సంస్థ ముందస్తుగానే చెల్లిస్తూ వచ్చింది.
సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ రైలు మార్గ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతూ తరచూ పనుల ప్రగతిని సమీక్షించారు. రైలు మార్గం కోసం 355 హెక్టార్ల భూమిని సేకరించాల్సి రాగా భూసేకరణ విషయంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టు నిరాటంకంగా పూర్తవడంలో ప్రత్యేక నిరంతర కృషి చేశారు. ఈ రైలు మార్గంలో హైదరాబాద్, విజయవాడ హైవేల మీద భారీ రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అలాగే సత్తుపల్లి సమీపంలో సీతారాం ప్రాజెక్టు కాల్వపై కూడా పొడవైన రైలు వంతెనను నిర్మించారు. వీటితో కలిసి మొత్తం 10 ఈ తరహా పెద్ద వంతెనలు నిర్మించారు. ఇవి కాక కాల్వలు, వాగులు, వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్ల మీద 44 మైనర్ బ్రిడ్జిలు, 41 రైల్ అండర్ బ్రిడ్జిలు, 7 రైలు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేశారు. ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన రైలు మార్గం సత్తుపల్లికి సమీపంలోని లంకపల్లి వద్ద ముగుస్తుండగా అక్కడి నుండి సింగరేణి గనుల వద్ద నిర్మించిన సిహెచ్పి వరకు గల 3.2 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సింగరేణి సంస్థ స్వంతంగా నిర్మించింది. సిహెచ్పి యార్డులో అవసరమైన మరిన్ని లైన్లు కూడా నిర్మించింది. ఈ విధంగా మొత్తం మీద 10.17 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సింగరేణి సంస్థ 180 కోట్ల రూపాయలను వెచ్చించి స్వయంగా నిర్మించింది. కాగా రైలు లోడింగ్ కోసం 470 కోట్ల రూపాయలతో సింగరేణి సంస్థ అత్యాధునిక పర్యావరణ హిత సిహెచ్పిని ఇక్కడ నిర్మించింది. ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గు లోడింగ్ జరిపే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. దీని వలన నిర్దిష్టమైన గ్రేడ్ బొగ్గును వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం ఏర్పడింది. దేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల వారు తమ అవసరాల కోసం రైల్వే శాఖ వారితో కలిసి ఇటువంటి రైలు మార్గాలను నిర్మించడం జరుగుతున్నదే అయినప్పటికీ రాష్ట్రంలో సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించిన అతిపెద్ద రైలు మార్గం మాత్రం ఇదే అని రైల్వే అధికారులు ప్రశంసిస్తున్నారు. ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన ఈ రైలు మార్గం వలన సత్తుపల్లి, కొత్తగూడెం మధ్య ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు కాలుష్యం, ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి. రైలు మార్గం అందుబాటులోకి రావడం వల్ల వినియోగదారులకు వేగంగా, సురక్షితంగా నాణ్యమైన బొగ్గు అందుతుంది. కొత్తగూడెం సత్తుపల్లి రైలు మార్గాన్ని, సత్తుపల్లి సిహెచ్పిని అతి తక్కువ సమయంలో నిర్మించి అందుబాటులోకి తెచ్చిన రైల్వే మరియు సింగరేణి అధికారులు, ఉద్యోగులకు సంస్థ చైర్మన్ మరియు సీఎండీ ఎన్ శ్రీధర్ అభినందనలు తెలిపారు. అలాగే నిర్మాణానికి సహకరించిన స్థానిక ప్రజలు, రైతులు, ప్రభుత్వ యంత్రాంగం వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించానని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలతో తెలంగాణలో అటవీ ప్రాంతం 24% నుంచి 33% పెరిగిందని చెప్పారు. హైదరాబాద్లోని రాక్ హైట్స్ లో మట్టి కోసం మనం పేరుతో నిర్వహించిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కు ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవ్ సాయిల్ ఉద్యమాన్ని తన వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్తానని ఆయన చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ వసంతంలోకి అడుగు పెడుతోందన్న ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేను ఎందుకు మొదలుపెట్టినానని అడిగినారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు తను గత 25 సంవత్సరాలుగా మొక్కల ఇంపార్టెన్స్ గురించి చెప్తానే వస్తున్నారు. రాష్ట్రం అయిన తర్వాత 24% ఉన్న గ్రీన్ కవర్ని 33% తీసుకుపోయే ప్రయత్నంలో ఇప్పటికీ ఆల్మోస్ట్ వీ హ్యావ్ అచీవ్డ్. కొత్త లెక్కల ప్రకారం 8.2% అచీవ్మెంట్ వచ్చింది. 24% ఉన్న గ్రీన్ కవర్ రాష్ట్రంగా. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని సొసైటీ హాస్ గివెన్ మీ సో మచ్. సో సొసైటీకి నేనేమన్నా ఇద్దామనే ఒక చిన్న థాట్తో 4 ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మొదలుపెట్టిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ, ఆల్ ఆఫ్ యూ, మీరందరు దీన్ని చాలా ముందుకు తీసుకుపోయినారు. అండ్ నన్ను రెస్పాన్సిబిలిటీ నాకు పెంచినారు. ఇది 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మేము. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ మధ్యనే శైలజ గారు వచ్చినారు. డాక్టర్ శైలజ గారు వచ్చి మీరు ఇందులో భాగం కావాలన్నప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్. నన్ను దీనికి అర్హునిగా భావించినందుకు శైలజ గారు అండ్ హర్ టీమ్, ప్రసాద్ గారు, రాఘవ గారు, నా వంతు సాయంగా నేను ముందుకు తీసుకుపోతాను. నాట్ ఓన్లీ మీ, మై టీమ్, మై హోల్ టీమ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీమ్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోతుంది. 65 సంవత్సరాల వయసు జనరల్గా ఇంట్లో ఉండే టైం. అట్లాంటి 65 సంవత్సరాల వయసులో సద్గురు గారు ఇప్పటికీ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల తను ప్రయాణం చేసి దీన్ని అవేర్నెస్ తీసుకొస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మమ్మల్ని కూడా దయచేసి ఇందులో భాగస్వామిగా చేసుకోండి. మా వంతుగా, అంటే చంద్రునికో నూలు పోగు టైపు, మా వంతుగా అయ్యే ప్రతి సాయం, ప్రతి చేయి దీనికి ఖచ్చితంగా ముందుంటుందని నేను చెప్తున్నాను. మా మట్టి మనిషి, మా కేసీఆర్ గారి గురించి చెప్పాలి.
8 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు చాలా ఇబ్బందులలో ఉన్న సాగునీరు తాగునీరుని 3 ఇయర్స్లో అసలు ఊహకందని ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత జిల్లా, అట్లాంటి జిల్లాను తాగునీటి విషయంలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసినాం. అండ్ మట్టి నుండి కూడా ఆ మహమ్మారిని తీసేసే ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అండ్ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న మా మట్టి మనిషికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సద్గురు గారు చెప్తా వస్తున్నారు, మనందరం తనను స్ఫూర్తిగా తీసుకొని మన చేయి కూడా తనతో చేయితో కలిపి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం. రూపం ఏదైనా కావచ్చు, మనం తినే ఫుడ్ భూమి నుండి వస్తుందండి. సో అట్లాంటి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనురెప్ప తీసి వేసే వరకు, అంటే 1 సెకండ్ కాలంలో 1 ఎకరం నిస్సారవంతంగా మారుతుందని లెక్కలు చెప్తున్నాయి. సో ఇది మనందరి బాధ్యత. మన మనుగడకు దీన్ని భూమి తల్లిగా చెప్తుంటాం. మన తల్లికి ఎంత వాల్యూ ఇస్తామో భూమి తల్లికి కూడా అంతే వాల్యూ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోదాం. మా అందరి సాయం మీకు ఉంటుంది. వీఐపీలకు భద్రతా ఉపసంహరణపై పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన సీఎం భగవంత్ మాన్ సర్కార్ తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డేరా రాధాస్వామి బ్యాస్కో ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నేత పి చిదంబరం స్పందించారు. సాక్ష్యాధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి 25 రోజుల పాటు ఏ విధంగా జైల్లో పెట్టారని ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్ గత ఏడాది క్రూయిజ్ నౌకపై మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు నమోదైన కేసులో ఆయన 22 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆయనకు ఎన్సీబీ శుక్రవారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు మరో 5గురికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. ఆర్యన్ ఖాన్ అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నువ్వా నేనా అంటూ ఉత్కంఠంగా సాగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. టోర్నీ స్టార్టింగ్ నుంచి సూపర్ ఫామ్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే టైటిల్ కొట్టాలని ఆతృతగా ఉంది. ఇటు 14 సీజన్ల తర్వాత ఫైనల్ చేరిన మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ 2వ టైటిల్పై కన్నేసింది. ఐపీఎల్ 2022 ముగింపు దశకు చేరింది. మొత్తం 10 జట్లతో మొదలైన టోర్నీ హోరాహోరీగా సాగింది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఇప్పుడు టైటిల్ చేజిక్కించుకోవడం కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ కు రెడీ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనే టోర్నీలోకి అడుగుపెట్టింది. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన గుజరాత్ అన్ని టీమ్స్ ను చిత్తు చేస్తూ టేబుల్ టాపర్ గా నిలిచింది. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీంను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఏకంగా ఫైనల్ చేర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతాలు చేస్తూ నిజమైన టైటిల్ రేసర్ గా అందరి మన్ననలు గుజరాత్ పొందుతోంది. క్వాలిఫైయర్ లో చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ తోనే టైటిల్ పోరుకు రెడీ అయ్యింది. గుజరాత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. జట్టులో ప్రతి బ్యాట్స్మెన్ సందర్భానుసారంగా జట్టును విజయ తీరాలకు చేర్చుతున్నారు. శుభ్మన్ గిల్, సాహా, పాండ్యా, మిల్లర్ తో బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండగా తెవాటియా మెరుపులు మెరిపిస్తున్నాడు. బౌలింగ్ లో రషీద్, షమీ, జోసెఫ్, ఫెర్గ్యూసన్ తో బౌలింగ్ దళం రాణిస్తోంది. ఫైనల్ మ్యాచ్ లోనే అదే పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తోంది. ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా టైటిల్ రేస్ కు గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. క్వాలిఫైయర్ లో తమను ఓడించిన గుజరాత్ పై రివెంజ్ తీసుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ నాటి నుంచి ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేదు. కానీ ఈసారి 14 సీజన్ల తర్వాత రెండోసారి టైటిల్ గెలిచే అవకాశం దక్కడంతో దానిని 2 చేతులా ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. రాజస్థాన్ టీం ప్రధానంగా బ్యాటింగ్ ని నమ్ముకుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ బట్లర్ సూపర్ ఫామ్ లో ఉండడంతో టైటిల్ వరకు వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బట్లర్ ఆడితేనే రాజస్థాన్ గెలుస్తుందనే అపవాదును కూడా మూటగట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే టీం ఆడుతోంది. ఫైనల్ మ్యాచ్ లో కూడా బట్లర్ ఆడితే రాజస్థాన్ టైటిల్ గెలవడం పక్కా. ఇటు టీం కెప్టెన్ సంజు శాంసన్ గత మెరుపులు కనిపించడం లేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాణిస్తున్నాడు. హిట్ మేర్ కూడా కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించాడు. పడిక్కల్, పరాగ్ విఫలమవుతూ వస్తున్నారు. ఇటు బౌలింగ్ లో చాహల్, బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్ తో బౌలింగ్ దళం స్ట్రాంగ్ కనిపిస్తోంది. టాస్ కీలకం కానున్న ఈ మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. మరి హోరాహోరీగా సాగనున్న ఈ మ్యాచ్ లో తొలిసారి గుజరాత్ టైటిల్ నెగ్గి రికార్డు సృష్టిస్తుందో, లేక 14 సీజన్ల తర్వాత రెండోసారి రాజస్థాన్ టైటిల్ దక్కించుకుంటుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ ఉర్దూ న్యూస్ బులెటిన్ ఉంటుంది. కీప్ వాచింగ్ టీ న్యూస్.